ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, జూన్ 6వ తారీఖు జ్యేష్ఠ మాసంలో మనకి ఏకాదశి వస్తుంది. ఈరోజు ఏంటి విశిష్టత? పర్టికులర్గా ఈరోజు మనం ఎలా వినియోగించుకోవాలి? అన్ని రకాల శుభాలు జరగాలంటే ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? తప్పకుండా. మనకు ముఖ్యంగా 24 ఏకాదశులు, ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు అనేటువంటివి రావడం అందరికీ తెలుసు. ఏకాదశి అనగానే ముఖ్యంగా విష్ణువుకు ప్రీతి. ఈరోజు నాడు ఉపవాసం ఎవరైతే ఉంటారో, గతంలో తెలిసి తెలవక ఒక కాకి ఈశ్వరుని యొక్క గర్భగుడిలోకి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేస్తుందట, తెలిసి తెలవక ఏకాదశిలో. సో ఈశ్వరునికి ఉండేటువంటి ప్రమద గణాలలో కూడా ఈ కాకి ఒకటి చేరిపోతుంది. అంటే అతనికి ఆ కాకి అంత పుణ్యం లభించేటువంటి పరిస్థితి. సో ఈ రోజు నాడు మనం చేసేటువంటి దీపారాధన కానీ, ఈ రోజు నాడు మనం చేసేటువంటి అభిషేకం కానీ, ఏకాదశి రోజు నాడు చేసేటువంటి దానం కానీ ఎంతో విశేషం. మరి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి నిర్జల ఏకాదశి, దీని పేరు నిర్జల ఏకాదశి. ఇక్కడ నిర్జల ఏకాదశి అంటే పచ్చి నీరు కూడా ముట్టకుండా ఉపవాసం, కటిక దీక్షను చేయాలి అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. అయితే మరి అంతటి పరిస్థితి ఉందా అంటే ఉండేవారు ఉన్నారు, ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదు. కనుక ఈరోజు నాడు విశేషంగా కొన్ని దానాలు చెప్పడం జరుగుతుంది మనకు శాస్త్రం. ఈ దానాలు చేయడం వల్ల విష్ణు యొక్క అనుగ్రహం పొందుతున్నాం. అందులో ముఖ్యంగా పసుపును దానం చేయాలి, పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి ఎవరికైతే. దీంతో పాటుగా ఒక వెండి గోమాతను జయించి చక్కగా కూడా ఈ యొక్క గోమాతకు బ్రాహ్మణుని వద్దకు తీసుకువెళ్ళి సంకల్పం చెప్పించుకొని చక్కగా కూడా గోదానము, అంటే గోవు యొక్క పూజను చక్కగా చేయించుకొని ఆ సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా గోవును దానంగా ఇస్తున్నట్టుగా భావన చేసుకొని ఆ వెండి గోవును దానంగా ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ధన ప్రవాహము, మనీ బ్లాకేజెస్ కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి. నీటిని దానంగా ఇవ్వడం వల్ల కూడా ఎవరికైనా నీటిని, వాటర్ బాటిల్స్ కొనడం కానీ, నీటిని దానం, ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం వేసవి కాలంలో చలివేంద్రాలు లైక్. సో తెలిసి తెలవక చేసినటువంటి మంచి కూడా మన ఖాతాలో పడుతుంది. కనుక మనము ఈరోజు నీటిని దానంగా ఇచ్చిన మనీ రిలేటెడ్ ఇబ్బందుల నుండి తొలగిపోబోతున్నాం. దీంతో పాటుగా మనము గోదానం చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పసుపును కానీ, పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను కానీ దానంగా ఇవ్వడం వల్ల మనకు ఎక్కువగా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సో ఇట్టి ఏకాదశి రోజు మన ఈశ్వరునికి కూడా అభిషేకం చేయాలి. మరి మనకు 6వ తారీఖు నాడు ఉదయమే ప్రారంభమవుతున్నది బ్రాహ్మీ ముహూర్తంలో. కనుక ఈరోజు చక్కగా ఈశ్వరునికి పంచామృతాలతోనే అభిషేకం చేయండి. కుదిరితే మిరియాలను పొడిగా చేసి నీటిలో కలిపి, ఈ మిరియాలు కలిపినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల మనకు శత్రుబాధల నుండి విముక్తిని పొంది అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు రాబోతూ ఉంటుంది. అయితే ఈరోజు నాడు కుదిరితే చెప్పులను దానంగా ఇవ్వండి. శని వల్ల ఇబ్బంది పడేటువంటి వారు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకు. కనుక ఎవరైనా లేని వారికి షూస్ కానీ, పిల్లలకు చెప్పులు కానీ కొంతమేర చెప్పులు, షూసు, సాక్సులు అన్నీగా కొనిచ్చే ప్రయత్నం చేయండి. స్కూల్స్ మొదలవుతున్నాయి. కుదిరితే పుస్తకాలు కూడా
ఎందుకంటే లేనివారు ఉన్నారు, సంతానం లేనివారు ఉన్నారు. ఈ సంతానం లేనివారు పిల్లలకు ఇలాంటివి కొనివ్వడం వల్ల సంతాన యోగం కలుగుతుంది. అది నిర్జల ఏకాదశి రోజు. కనుక ఈ నిర్జల ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో కొంత సమయాన్ని గడపండి. స్వామివారికి ఒక తులసి మాలను కానీ లేదా చక్కటి గులాబీ మాలను సమర్పించే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సో ఈ నిర్జల ఏకాదశి రోజు నాడు మనకు ఏం చెప్తున్నారు అంటే, ఇంకా ధాన్యాలను దానము అంటే ఏమిటి? ధాన్యాలంటే బియ్యము, గోధుమలు, పండ్లు, కూరగాయల వరకు పేదలకు కానీ బ్రాహ్మణులకు కానీ సహాయం చేయడానికి, దీనివల్ల భగవంతుని యొక్క అంటే ఆ యొక్క విష్ణువు యొక్క ఆశీర్వాదం మనం పొందుతున్నాము అనేది గమనించుకోండి. ఈ వస్తువులను దానం చేయాలి. సో ఇంకను చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ కూడా నీటిని దానం చేయాలని చెప్తున్నాం. ఇక్కడ డబ్బు అని కూడా చెప్పబడుతున్నది. డబ్బు అంటే మీకు తోచిందే, ఇంత అంతానని లేదు. అయితే ట్రస్టులు ఉంటాయి, నిజంగా ఉండే ట్రస్టులు, ఏమైనా మనకు ఎండోమెంట్ టెంపుల్స్ కాకుండా, అంటే ఇట్లని అనకూడదు కానీ చెప్తున్నా, కొంతమేర మనకు ఉండేటువంటి దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో అన్నదానం జరుగుతుంది. అక్కడికి ఏమైనా అన్నదానానికి సంబంధించినటువంటి వస్తువులు తీసుకువెళ్ళడం, బియ్యం కానీ, కూరగాయలు కానీ, ఆయిల్ కానీ ఏదైనా. సో డబ్బును కూడా డొనేషన్ రూపకంగా ఇవ్వండి. అది మీ ఈరోజు ఒక అద్భుతమైన విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఏమిటయ్యా అంటే, ఫస్ట్ ఛాన్స్ ఉమెన్స్, మీ ఇంట్లో ఉండేటువంటి తల్లి, భార్య, ఆడపిల్లలు, వీరి చేతుల మీదుగా దేవాలయములో బ్రాహ్మణులకు కానీ, బయట ఎవరికైనా పేదవారికి కానీ, ఏదైనా ట్రస్టుకు కానీ, ఎక్కడైనా ఎవరైనా హోటల్లో ఎవరైనా అంటే చిన్నగా టిఫిన్ పెట్టియడం కానీ, ఇలాంటివి చేయించి వీరి చేతుల మీదుగా డబ్బును ఇచ్చే ప్రయత్నం చేపియండి. దీంతో పాటుగా ఈ రోజు నాడు ఏం చేస్తారు? మీ ఈ నెలలో ఒక 10 లక్షలు అనుకుందాం, 50,000 కానీ ఎందుకు ఇంత చిన్నగా అనుకోవడం అని చెప్తున్నా. సో ఇది 25,000 అనుకుందాం. ఇందులో నుంచి ఒక 500 పిల్లలకి ఇవ్వండి. ఈ నిర్జల ఏకాదశి రోజు, ఏకాదశి రోజు పిల్లలకు ఒక 500 లేదా 200 ఇవ్వండి. ఆడపిల్లలకు, మీ భార్యకు నచ్చింది కొనుక్కోమనండి. ఒక 1000 రూపాయలు భార్య ఆంటీగా, లేదా ఒక డ్రెస్ కానీ. వారు సంతోషంగా ఈరోజు ఉంటే చాలు, అంతే. ఇక మీరు తతిమ్మే నేను చెప్పినటువంటివి ఏం చేయకుండా నడుస్తుంది. ఓకేనా? సో ఈరోజు మీ అమ్మగారికి కానీ, మీ భార్యకు కానీ, మీ పిల్లలకు కానీ మీ యొక్క సాలరీలో నుండి కొంత అమౌంట్ వారికి ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరు లేని సందర్భంలో వారికి పంచండి. వీరికి ఇస్తూ వారికి ఇచ్చే స్తోమత ఉంది అనుకుంటే ఇవ్వండి. చెప్పా కదా, పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, షూస్ కొనివ్వండి. శనికితో బాధపడేటువంటి వారు మేషరాశి, సింహరాశి, దీంతో పాటుగా ధనస్సు రాశి, ఇప్పుడు వృశ్చిక రాశి కానీ, కన్యా రాశి వారు కానీ, మకర, కుంభ, మీనం, శనితో బాధపడేటువంటి వారు చెప్పులను, షూస్ను పిల్లలకు కొనివ్వండి. మకర రాశి గురువు, వృశ్చిక రాశి గురువుతో బాధపడేటువంటి వారు, మేషరాశికి కూడా గురుబలం తగ్గింది. సో పిల్లలకు చదువుకునే పుస్తకాలను కొనివ్వండి. 4,000 4,500 అవుతాయి ప్రైవేట్ స్కూల్లో, అంతకు మించి లేవు. కొనివ్వండి. సంవత్సరం మొత్తము మీ పుస్తకాలు చదువుతారు కదా. వారికి ఒక బ్యాగ్ కొనివ్వండి, మంచిగా బ్లాక్ కలర్ది కానీ, బ్లూ కలర్ది కానీ, స్కూల్ బ్యాగు లేదా వాటర్ బాటిల్. అద్భుతంగా ఉంటుంది. నిర్జల ఏకాదశిని మంచిగా వాడుకోండి. ఆల్ ద బెస్ట్. నిర్జల ఏకాదశి గురించి, అలాగే ఈరోజు విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురు.